గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేదు, మీరు భగవద్గీత టాపిక్ తెచ్చారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ తరం పిల్లలు భగవద్గీత చదవడం కాదు కదా, కంటితో కూడా చూడట్లేదు, తల్లిదండ్రులు నేర్పించట్లేదు, పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ పాఠ్యాంశంగా కూడా లేదు. ఒక మనిషి జీవితం మొత్తానికి అవసరమైన సారాంశం ఉన్న పుస్తకం దేవుడి గదిలో ఒక మూలన ఉండిపోతుంది. ఈ తరానికి ఏం చెప్తారు సార్ భగవద్గీత? లైఫ్ అంటే ఇది మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అంటారు సార్. రెండు విషయాలు ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మెచ్యూరిటీ ఏజ్తో వస్తుంది సార్, ఎక్స్పీరియన్స్కి ఏజ్ అవసరంలా. చిన్న వయసులోనే మెచ్యూరిటీ అంటే చిన్న వయసులోనే ఘటనలు సంఘటనలు జరగడం అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. కొందరికి చిన్న వయసులోనే కొన్ని ఎక్స్పీరియన్స్ రావడంతో లైఫ్ని అప్పుడే వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు వాట్ ఈజ్ లైఫ్ వాళ్ళకి తెలుసు. సో లైఫ్ను వాళ్ళు నేర్చుకుంటున్నారు. కొందరికి ఏంటంటే టైం పడుతుంది. కొందరికి ఏంటంటే కొంచెం సుఖం ఉండడంతో వాళ్ళకి కష్టాలు ఏమిటో తెలియదు. సో కొందరు ఏంటంటే కష్టాలు చూసి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు. ముఖ్యంగా బాగా కోటీశ్వరులు పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఏంటంటే కష్టాలు ఏమిటో వాళ్ళకి చూపించలేదు, కష్టాలు ఏమిటో చెప్పలా, కాబట్టి తెలియదు వాళ్ళకి. సడన్గా ఒక ప్లేస్లో వాళ్ళకి ఒక డౌన్ఫాల్, సడన్గా ఒక ప్లేస్లో ఏదైనా జరిగిందంటే అప్పుడు ఆ కష్టం తెలుస్తుంది. అప్పుడు ఇట్స్ టూ లేట్. తర్వాత అడ్వైజ్ మీరు ఎవరు ఇచ్చేదండి లైఫ్లో? హూ ఈజ్ ద పర్సన్ టు గివ్ యూ అడ్వైజ్ అండి? వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉందండి? వాళ్ళకి 200% ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు, నాలెడ్జ్ వాళ్ళకి లేదు. భగవద్గీతలో మొత్తం ఉందండి. భగవద్గీతలో మనం కూర్చొని మనం అంటే సాంస్క్రిట్ చదవకరా, ఇంగ్లీష్ కూడా ఉంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే భగవద్గీత ఏమిటనేది తెలుస్తుంది సార్. చిన్న వయసులో వాళ్ళకి తెలియదు సార్. చిన్న వయసులో అది అలా జరిగి ఉండేది, ఇలా జరిగింది, అది ఇది అంటారు, తెలియదు. దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. బట్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని అడిగితే మన కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. లాయరా, జడ్జా కాదు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఇదంటే బుక్ నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ప్రపంచంలో ఉంటున్న ఒక అడ్వైజర్, బెస్ట్ అడ్వైజ్ ఎవరంటే భగవద్గీత. అదేదో హిందూ రిలీజన్ అని కాదండి. భగవద్గీత కెన్ బి స్టడీడ్ బై ఎ ముస్లిం, బై ఎ క్రిస్టియన్, బై ఎ బుద్ధిస్ట్, బై ఎ సిక్, బై ఎ జైన్, ఎనీబడి. ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు లివ్ లైఫ్. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించారు. ఎందుకురా మాకు భగవద్గీత ఎందుకు, ఇదేంటిది అన్నాను. అలాగే మా ఇంటి ఎదురులోనే కరాటే స్కూల్, చిన్న 6th క్లాస్లో వెళ్ళరా అన్నారు. కరాటే ఎందుకు, దేనికి ఇది అన్నారు. మెల్లిమెల్లిగా కరాటేలో ఉన్న బెనిఫిట్స్, మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, బాడీ కండిషన్ ఎలా ఉంటుంది, అలాగే ఒక బ్లాక్ బెల్ట్కి వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న విషయం తెలుసుకున్నాను. మనలో ఉన్న ఒక పేషెన్స్, కామ్నెస్, ఎన్నిసార్లు కింద పడినా కూడా లైఫ్లో మనం లేచి నిలబడి మనం ఫైట్ చేయవచ్చు, ట్యాకిల్ చేయవచ్చు. తట్టుకునే శక్తి మనకి కావాలంటే మార్షల్ ఆర్ట్స్, డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డేరింగ్నెస్ లైఫ్లో అదన్నీ ఒక మెథాడికల్గా నేర్పించేది నాకు మార్షల్ ఆర్ట్స్. బుక్ ఆఫ్ నాలెడ్జ్, లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చెప్పింది నాకు భగవద్గీత. సూపర్ సార్. అండ్ ఒక్కసారి ఎర్లీ 80sలోకి వెళ్తే సార్, అప్పట్లో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే తెలుగు అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ మీ వల్ల చాలా ఊర్లలో చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసు. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మాది నెల్లూరు జిల్లా కావాలి సార్. అక్కడ ఓల్డ్ టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది, పాతూరు ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఒక లేడీ, అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆమె 30 ఏజ్, మేబీ 28 ఆ ఏజ్ ఉండొచ్చు. చాలా మంచిగా ఉంటారు, మంచి ఎత్తు, పర్సనాలిటీ చాలా మంచిగా ఉంటారు. ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి, అంటే మేము పెద్ద అయ్యే వరకు కూడా ఆ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే అందరిది ఒకటే డైలాగు, ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, సుమన్నే పెళ్లి చేసుకుంటుందంట, లేకపోతే చేసుకోదంట. అలాగా మేము పెద్ద అయ్యే వరకు కూడా ఆ మాట ఇంటూనే ఉన్నాం. తన తర్వాత చాలా ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంది. సో నేను ఏం చెప్పట్లేదు. ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మీకు అది పర్సనల్గా ఫేస్ చేశారా వాళ్ళు? సార్ యాక్చువల్గా మాకు అప్పట్లో ఫ్యాన్ మెయిల్ ఉండేది సార్. సో ఏ హీరో అయినా కూర్చొని ఫ్యాన్ మెయిల్ రాసేవాడు కాదు సార్. దానికి ఒక మనిషి ఉండేవారు, వాళ్ళు రాసేవారు, ఒక ఫోటో పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి పంపేవారు. పాప అవతల వాళ్ళు ఏమనుకునేవారంటే నిజంగా హీరో రాసి పంపాడని అనుకునేవారు. తర్వాత వాళ్ళకి తెలిసిందే అతను కాదు అని. బట్ ఏదో అట్లా పిచ్చి పిచ్చిగా ఏదో ఉండేది. బ్యాచిలర్గా ఉన్నప్పుడు చాలామంది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. బట్ మాది ఏంటంటే చెన్నై అవడంతో
చాలామంది ఆంధ్ర నుంచి, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, సో ఆంధ్ర నుంచి వాళ్ళు వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం తెలియదు, సో ఎట్లా వెళ్తాం అని చెప్పేసి అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఎక్కువ సినిమాలు షూటింగ్ కూడా చెన్నైలో జరిగింది, అవును సార్. ఆంధ్రాలో జరగల. సార్. తక్కువగా నెల్లూరు వరకు ఉండేది మ్యాక్సిమం, లేదు రాజమండ్రి, గుంటూరు, అంతే, వేరెక్కడ జరగల. సార్. అది కూడా 15 రోజుల షెడ్యూలే, సో ఎక్కువ కాంటాక్ట్ లేదు. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే చెన్నైకి వచ్చి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెతకాలి అని కొందరు, కానీ కొందరు వెళ్ళి వెతుకుదాం అని చెప్పి బయలుదేరదామని చెప్పి అన్ని మూట సర్దుకొని వచ్చేసి వెతికిన వాళ్ళు ఉన్నారు. మాకు తెలియకుండా చాలా స్టూడియో గేట్ దగ్గర నుంచొని, అంటే వాళ్ళ ఫీలింగ్ అంటే ఒక స్టూడియో అంటే ఇది ఒకటే, ఇంకా ఇక్కడే వస్తారు అనుకునేవాళ్ళు, పాపం వాళ్ళకి తెలియదు. సార్ అయ్యో, అంటే సారీ టు ఇంటరప్ట్ యూ సార్, చాలామంది అమ్మాయిలు ఒక్కసారి సుమన్ గారిని చూస్తే చాలు అనుకొని బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా సార్. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, ఇప్పుడు ఇప్పుడు చాలా ఎక్కువ లొకేషన్స్కి మనం వెళ్తున్నాం, సార్. కొంచెం ఫారెస్ట్ లొకేషన్స్, విలేజ్ అని వెళ్తున్నాం కదా. ఇప్పుడు చాలామంది లేడీస్ ఇప్పుడు కూడా వచ్చి, అంటే పెళ్ళి అయిపోయి వాళ్ళకి పిల్లలు అందరూ ఉన్నారు, వచ్చి సార్ మేము ఒకప్పుడు మీ డైహార్డ్ ఫ్యాన్ అండి, సో ఒక్కసారి జీవితంలో మిమ్మల్ని చూడాలి అని చెప్పి అనుకుంటే సినిమాలకు కుదరలా, తర్వాత మీ ఇంటర్వ్యూస్ వచ్చేది టీవీలో, సో ఇంటర్వ్యూ రూపంలో మేము మిమ్మల్ని చూసి అబ్బా సుమన్ అంటే ఇదా, సో మేము చాలా ఆనందపడ్డాం. కానీ ఈరోజు ఫేస్ టు ఫేస్ మీరు వచ్చుంటే మాకు ఏం మాటలు రావట్లేదండి, మేము నిజమా ఇది ఏమిటి అని మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా డీప్ ఊర్లో ఉంటారండి, వాళ్ళకి రావడానికి పోవడానికి యాక్సెస్ ఉండదు వాళ్ళకి. సో అట్లా ఇప్పుడు కూడా వచ్చి ఫీల్ అయ్యి చెప్పేవాళ్ళు ఉన్నారు. సో చెప్పి పాపం అంటే ఒక మంచి ఉద్దేశంతోనే, మా పెళ్ళి అయిపోయి మా పిల్లలు, మా ఫ్యామిలీ, మా హస్బెండ్ ఇలా చెప్పి వాళ్ళు ఒక మంచి ఒక సార్ ఫ్యానే కదా సార్, ఇప్పటికీ ఫ్యానే సార్, అది ఏదైనా ఫ్యాన్, మేల్ ఆర్ ఫీమేల్, అవును వైస్ వర్సా. అవును, ఇప్పుడు ఫీమేల్స్ ఎట్లా ఉన్నారో అలాగే మేల్స్ కూడా ఫీమేల్ హీరోయిన్కి అట్లా ఫ్యాన్ అయిపోయి, ఇప్పుడు చాలామంది హీరోయిన్స్కి ఇది అయిపోయి అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అంటే ఇది ఇండస్ట్రీ అంతే సార్, ఇది మనం తప్పదు, ఈ ఒక్క ఇండస్ట్రీలోనే ఉంది అది. అవును. నెక్స్ట్ స్పోర్ట్స్లో ఉంది, మళ్ళీ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయితే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు మీరు చూస్తుంటారు, మంచి స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగేటప్పుడు గర్ల్స్ వస్తారు ప్రపోజ్ చేయడం, బ్యాచులర్గా ఉంటే వస్తారు. ఐ థింక్ అది అంతే, వేరే దేంట్లో లేదు ఇంత క్రేజ్, వేరే దాంట్లో లేదు. అఫ్కోర్స్ బిజినెస్ అయితే అది వేరే అనుకోండి. బట్